చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. షూటింగ్ స్టార్ట్ చేస్తాడు ఎవరితో, కృష్ణరాజు గారితో. ఇదే పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణమే. వెళ్ళిపోయి షూటింగ్ స్టార్ట్ చేశాడు. కోదండరావు రెడ్డి గారు డైరెక్టర్. షూటింగ్ మొదలు పెట్టేశారు. నాకు తెలిసింది షూటింగ్ మొదలు పెట్టారని. అదేంటిది, నేను రైట్స్ కొనుక్కుంటే అంటే ఆడి డబ్బింగ్ రైట్స్ ఉంది అతనికి, అందుకని డబ్బింగ్ రైట్స్ కొంటే స్ట్రైట్ సినిమా తీయకూడదు. పైగా ₹1,00,000 పెట్టి కొన్నాను ఆ రోజు. 1,00,000 అంటే తక్కువేం కాదు. అంటే సరే, నేను బాంబేకి ఫోన్ చేశాను అరవింద్ గారికి. అరవింద్ గారు డాక్టర్ గారు ప్రొడ్యూసర్ దాకా, చక్రవర్తి. అరవింద్ గారు ఇట్లా వాళ్ళు మొదలు పెట్టారు అంటే, ఆ చిరంజీవి గారికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదా, వదిలేద్దాంలే నారాయణరావు అన్నాడు. వదిలేస్తే ఎందుకు నేను చెప్పాను, లేదు అరవింద్ గారు, నేను సబ్జెక్ట్ మాత్రం వదను, చిరంజీవి గారితోనే తీయాలి ఈ సినిమా, ఇంకెవరితో తీసినా కుదరదు. అంతేనంటావా అన్నాడు. అంతే సార్ అన్నాను. సరే కానీ అయితే మేము షూటింగ్ నుంచి వచ్చేసేసాక మనం కూర్చొని డిసైడ్ చేద్దామండి, ఈ లోపు నేను చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా నేను నెక్స్ట్ ఫాజిల్ గారికి ఫోన్ చేసి, ఫాజిల్ గారి ఒరిజినల్ డైరెక్టర్, ఈ సుచిత అనే అమ్మాయి అడ్రస్ తీసుకుని, చిన్నపిల్లది, ఇప్పుడు 5 పిల్ల, అప్పుడే అమ్మాయి కేరళ నుంచి ట్రైన్లో వస్తే వెళ్ళి నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను స్టేషన్కి. వాళ్ళ అమ్మని ఆవిడని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక 5,000 ఇచ్చారు ఆ రోజు. వాళ్ళ సినిమాకి వచ్చారా వాళ్ళు? కృష్ణరాజు గారి సినిమాకి వచ్చారా? కాదు, మామూలుగా వచ్చారు వాళ్ళు. ఇంకా పిల్ల దాకా వెళ్ళాల. ఎవరు, కృష్ణరాజు గారితో ఓపెనింగ్ చేశారు. ఓకే, ఒక షాట్ తీశారు. వాహిని స్టూడియోలో ఇది ఉంటుంది, గుడి ఉంటుందా, వినాయకుడు గుడి ఉంటుంది, అక్కడ ఓపెనింగ్ షాట్ తీసి క్లాప్ కొట్టారు. నేను సుజితని బ్లాక్ చేస్తాను ఫస్ట్. తర్వాత రఘువరన్, అప్పటికే నేను సినిమాలు చేస్తున్నాను రఘువరన్తో. రఘువరన్ ఫోన్ చేసి రఘువరన్ బ్లాక్ చేశారు. రఘువరన్, నేను తీస్తున్నాను ఈ సినిమా, నాకు కావాలి. సరే అని డేట్లు ఇచ్చేస్తాను, బ్లాక్ చేస్తాడు. తర్వాత యాంటోనీ అనే గడ్డపాడు ఉంటాడు, విలన్, వాడిని బ్లాక్ చేసేసారు. ముగ్గురిని బ్లాక్ చేసి పెట్టారు. అప్పుడు చిరంజీవి గారు బాంబే నుంచి వచ్చారు. వాళ్ళ ముగ్గురు లేకపోతే ఆ సినిమా లేదు. కరెక్ట్, ఎమోషన్ పోద్ది. ఆ ముగ్గురు లేకపోతే లేదు, సినిమా లేదు. సరే, అరవింద్ గారు వీళ్ళు వచ్చిన తర్వాత చిరంజీవి గారితో ఫోన్ చేయించారు, కోదండరావు రెడ్డి గారికి. కోదండరావు రెడ్డి గారు, ఏంటి రెడ్డి గారు, మరి నారాయణరావు కొనుక్కొచ్చాడంట, తీస్తానని గొడవ చేస్తున్నాడు, ఏం చేద్దాం, నేను వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేసాడు. ఎట్లా అది పసివాడి ప్రాణం స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అడిగానండి సార్ ఈ ప్రశ్న, నేను పసివాడి ప్రాణం తరువాత పడిన ప్రతి సినిమా ఆయన్ని సుప్రీం స్టార్ నుంచి మెగాస్టార్ని చేసింది. సో ఆ సినిమా స్టార్టింగ్ పాయింట్ పసివాడి ప్రాణం. సో ఆ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు ఇదంతా తెలుసు నాకు. సో అందుకే ఇంకొకసారి మా ప్రేక్షకులకు తెలియాలని చెప్పి అడిగాను. పసివాడి ప్రాణం అండి స్టార్ట్ చేసాం. దాంట్లో సుమలత క్యారెక్టర్ కూడా ఒరిజినల్ లేదు సార్, ఆవిడ క్యారెక్టర్ యాడ్ చేసాం. సత్యానంద్ గారు నేను కూర్చునేవాళ్ళం ప్రతి సినిమాకి స్క్రీన్ ప్లేకి. నేను ఎప్పుడు పేరు వేసుకోలేదు కానీ బిహైండ్ ద స్క్రీనే వర్క్ చేసేవాళ్ళం. మనకు కావాల్సిన పాయింట్లు అన్నీ పెట్టి 6 పాటలు పెట్టాం. పక్కా కమర్షియల్ మూవీ, పక్కా కమర్షియల్ పిక్చర్ అయిపోయింది. ఫైట్లుగానే ఉన్నాయి, కథగానే ఉంది. 2 హీరోయిన్లు ఉన్నారు, విజయశాంతి, సుమలత, 2 హీరోయిన్లు, గ్లామర్ ఉంది. ప్లస్ మెయిన్ కథ థీమ్గానే ఉంది, చాలా. అందుకే సూపర్ హిట్ అయిపోయింది. సార్, ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది, కరెక్ట్గా చెప్పే మనిషి లేడు. మీరే దీనికి కరెక్ట్ పర్సన్ అనిపిస్తుంది. చిరంజీవి గారి కెరీర్లో, ఆయన సక్సెస్లో అల్లు అరవింద్ గారి పాత్ర ఎంత, ఆయన కష్టం ఎంత? చాలా ఉందండి, చాలా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి కంటే కూడా అల్లు రామలింగ గారి ద్వారా వాళ్ళ కొడుకుగా ఆయనకి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది అప్పటికే. సార్, ప్లస్ ఆయన ప్రొడ్యూసర్గా కూడా అప్పటికే చాలా సినిమాలు తీసుకున్నారు. సత్యనారాయణ గారితో తీశారు సినిమాలు, బంట్రోతు భార్య తీశారు, ఇలా అప్పటికే సినిమాలు తీసి ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఆయన అనుభవం ఆయనకు బాగా ఉపయోగపడింది చిరంజీవి గారికి. ఆయన శ్రమ పడకుండా ఆయన కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి
మెయిన్ బోన్ ఆఫ్ ద చిరంజీవి సక్సెస్ ఇస్ అల్లు అరవింద్ సార్. కంప్లీట్గా. సో ఆయన ప్లానింగ్ కానీ ఆయన ఇది కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండటం, ఉమ్. ఆయనకి స్ట్రెయిన్ అవ్వకుండా ఆయన్ని నిలబెట్టినటువంటి ఘనత అల్లు అరవింద్ గారిది. మీకు తెలిసి ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఆయన హ్యాండిల్ చేసింది గుర్తుందా మీకు? చిరంజీవి గారి కోసం అల్లు అరవింద్ గారు పడ్డ ఆ శ్రమ కానీ. అన్నీ అండి, ఆయన 100 days ఫంక్షన్స్ కానీ అన్నీ, ప్రతి సినిమా ఆయనకి ఏ హీరోకి అలా ఉన్నాయండి. సంవత్సరానికి ప్రతి బర్త్డేకి ఓ పిక్చర్ 100 days ఫంక్షన్ ఆడేది. ఎలా వచ్చేది 100 days? ప్లానింగ్. అట్లా ప్లానింగ్ చేసేవారు మొదటి నుంచి. సినిమా ఎప్పుడు మొదలు పెడతాము, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఆగస్టు 22nd 100 days ఫంక్షన్ చేయాలి. అలా ప్లాన్ చేస్తే ఆ 10 ఏళ్ళు చేసేవాళ్ళు ఆయన. బా. గ్యాంగ్ లీడర్ ఏంటి, ఎముడికి మొగుడు ఏంటి, అన్నీ, అమ్మకి అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు ఏంటి, అలాగే హిట్లరు, గ్యాంగ్ లీడర్ 5 ఊళ్ళల్లో 4 ఊళ్ళల్లో 100 days ఫంక్షన్ చేసాం ఒకే రోజు. తిరుపతి, హైదరాబాదు, వేలూరు, విజయవాడ. సో ఇంత ప్లానింగ్, ఆయన సర్కిల్ మెయింటైన్ చేయడం కూడా అరవింద్ గారు అలా మెయింటైన్ చేసేవారు. హీరో గారి కష్టం హీరో గారు పడి ఆయన కాంటాక్ట్స్ ఆయనకు ఉండేవి. అరవింద్ గారి ప్లానింగ్ మొత్తం ఆయన చూసుకునేవాడు. వారిద్దరి మధ్య ఎలా ఉండేది సార్ అనుబంధం? బావబావమరుదులు. ఇంకా అనుబంధం అంటే ఏం చెప్పాలి, అంతకంటే సొంత చెల్లెల్ని ఇచ్చినాక ఆ అనుభవం ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయనకి ఎక్కువ శ్రమ పడకుండా మొత్తం అంతా ఫైనాన్షియల్ విషయాలు కానీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా, ఏమాత్రం చిరంజీవి గారి కష్టం కలగకుండా ఈ థాట్సే చేసేదాన్ని పనులు. స్టాఫ్ని బట్టి మేమందరం కూడా కోఆపరేట్ చేసేవాళ్ళం. ప్రొడ్యూసర్గా కూడా కొంతమంది మేము ఏంటంటే, నేను కానీ కేఎస్ రామారావు గారు కానీ, మేమందరూ చిరంజీవి గారితో ఓన్ చేసుకునేవాళ్ళం. ఆయన కూడా ప్రొడ్యూసర్ లాగా చూసేవాడు కాదు, ఫ్రెండ్స్ లాగా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసేవాడు. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక రోజులో 12 గంటలు ఆయనతోనే ఉండేవాడిని ప్రతిరోజు. పొద్దున్నే ఆయన జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి, జిమ్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎక్కించుకెళ్ళేవాడు. అలాగే సాయంకాలం షూటింగ్లు అయిపోయే వరకు అట్లా కలిసి ఉండేవాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఇక పాలిటిక్స్ వచ్చిన తర్వాత నేను వెళ్ళటం తగ్గించింది. నిజంగా హైదరాబాద్ వచ్చిన గ్యాప్ వచ్చిందా, పొలిటికల్ వల్ల గ్యాప్ వచ్చిందా? హైదరాబాద్ వచ్చిన తర్వాత కాదండి, పొలిటికల్ వల్ల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బేసికల్గా నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు. ఈ గ్యాప్ నారాయణరావు ఏరి కోరి కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ అని చెప్పి చాలామంది చెప్తారు, నిజమేనా? అదేం కాదండి, అంటే నేను బిజీగానే ఉన్నాను. ఆ తర్వాత నేనేమయ్యానంటే, మోస్ట్ ఆఫ్ ద టైం నేను సీరియల్స్లోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ హిట్లర్ తర్వాత చిరంజీవి గారితో కలిసి నేను పనిచేసిన సినిమా లేదు. 25 years పైన అయిపోయింది. ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లోకి వెళ్ళటం, నేను బిజీగానే ఉన్నాను అప్పటికి. ఇంకా ఓపెన్గా మాట్లాడుతున్నావా? ఎందుకంటే చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మీకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆయనతోనే చెప్పేవాడిని అండి. మాకు అప్పుడప్పుడు ఏం చేశానంటే, సరదాగా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నప్పుడు, ముఖ్యంగా మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బాపినేడు గారు కానీ నేను కానీ మేమంతా ఉన్నప్పుడు డిబేట్ లాగా పెట్టేవాడు. ఏమైనా నేను చేస్తే పాలిటిక్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అని ఇలా డిస్కస్ చేసుకునేవాడు. నేను మొదటి నుంచి చెప్పాను, నీకెందుకు, వై, నీకు రావాల్సిన ఆదరణ వచ్చేసింది, యూ కెన్ మేక్ యువర్ స్టార్ మేకర్, నువ్వెందుకు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు అనేసి నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. సో బట్ ఆయనకి ఇష్టం, వెళ్ళాడు, కావాలనుకున్నారు, చేశారు.